మరొక బిగ్ బ్రేకింగ్ అంటోంది. భారత్ ని దెబ్బకి పాక్ విలువిల్లాడుతోంది. అసహనంతో అణుబాంబు హెచ్చరికలు జారీ చేస్తోంది. నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశానికి కాల్ ఫర్ చేశారు. సో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ పిలుపునిచ్చారు. వెంటనే ఈ మీటింగ్ లో న్యూక్లియర్ వెపన్స్ వినియోగం పైన చర్చించేందుకు వారు సిద్ధంగా తెలుస్తోంది. ఎన్సీఏ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా పాక్ మీడియా ప్రచారం చేస్తోంది. పాక్ మీడియా తప్పుడు కథనాలని కాదు అబద్ధాలను కూడా ప్రచారం చేస్తోంది. భారత్ వైపు నుంచి వచ్చినటువంటి ఆ ఎయిర్ క్రాఫ్ట్ని మేము కుప్పకూల్చామంటోంది. భారత్ వైపు ఉన్నటువంటి ఆ బ్రహ్మోస్ మిసైల్ని మేము పేల్చామంటోంది. తప్పుగా కారు కూతలు పిచ్చి కూతలు కూస్తోంది. పాకిస్తాన్ మీడియా కూడా అనవసరమైనటువంటి ఒక సైకలాజికల్ వార్ఫేర్ కి పాకిస్తాన్ మీడియా తెరలేపుతోంది. న్యూక్లియర్ వెపన్స్ ని ప్రయోగించడం కోసం ఎమర్జెన్సీ మీటింగ్ కి కాల్ ఫర్ చేశారు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. సో ప్రెసెంట్ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకుని తెలుస్తోంది. అసహనంతోనే అణుబాంబుల హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. అసహనంతో ఉన్నారు. సో ఎమర్జెన్సీ మీటింగ్ కి కాల్ ఫర్ చేసి కావాలనే భారత్ ఇంకా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూనే అణుబాంబుల్ని ప్రయోగిస్తాం, న్యూక్లియర్ వెపన్స్ ని ప్రయోగిస్తామన్నట్టుగా మాట్లాడుతోంది. న్యూక్లియర్ వెపన్ మీరు ప్రయోగిస్తే భారత్ కంటే ముందు మీరే దెబ్బతినిపోతారనే విషయం పాకిస్తాన్ భవిష్యత్తు తెలిసినట్లేదు. దాన్ని సైతం డిఫెండ్ చేయగల శక్తి సామర్థ్యాలు నా భారత ప్రభుత్వానికి ఉన్నాయి, నా భారతదేశానికి ఉన్నాయి, నా భారత ఆర్మీ దగ్గర ఉన్నాయి. న్యూక్లియరే కాదు, మీ తాతలు జేజమ్మలు దిగొచ్చినా కూడా పాకిస్తాన్ కుక్కలారా కనీసం భారత వెట్టు కూడా పీకలేరు. మీరు కొన్ని సందర్భాల్లో సివిలియన్స్ టార్గెట్గా కొంత ఇబ్బంది గురి చేయొచ్చు, కానీ పాకిస్తాన్ పైన మీరేదో గెలిచి శునకానందం పొందుదామని అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాని విషయం. అది ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు. న్యూక్లియర్ బాంబ్ని ప్రయోగించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే దాని వినియోగం పైన ఎన్సీఏ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయాన్ని అటు పాక్ మీడియా ప్రచారం చేస్తోంది. సో ఇప్పటికే ఢిల్లీకి టార్గెట్ చేసే విధంగా పాకిస్తాన్ మిసైల్ని ప్రయోగించింది. ఆ తర్వాత దాన్ని హర్యానా ప్రాంతంలో మనం తిప్పికొట్టాం, సిరాసి ప్రాంతం తిప్పికొట్టాం. ఆ తర్వాత నుంచి ఎన్నో రకాల ప్రయత్నాలు అటువైపు నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ ప్రయత్నాలన్నింటి కూడా దెబ్బ కొడుతూనే ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా భారత ఆర్మీ ప్రతి విషయాన్ని కూడా పసిగట్టి ప్రతి అంశాన్ని కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఒకటంటే ఒకటి ఇప్పటివరకు భారత భూతలాన్ని తాకలేదు, భారత ప్రజల్ని తాకలేదు, భారతీయులని ఇంతవరకు తాకిన దాఖలాలు అయితే లేవు. కానీ మనం అన్నిటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ అసహనానికి గురైంది. పాకిస్తాన్ ఏమాత్రం కూడా మనం తట్టుకోలేకపోతుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఆందోళన పడుతూ ఏం చేయాలో తోచక దిక్కుతోచని పరిస్థితుల్లో మరోసారి న్యూక్లియర్ బాంబ్ని ప్రయోగిద్దామన్న చందంగా వారంతా కూడా మీటింగ్ కాల్ ఫర్ చేశారు. ఏదేమైనా ఏం చేసినా, ఎటువంటి ప్రయత్నాలు కొనసాగించినా, ఎన్ని రకాల కుయుక్తులు పడినా, ఎన్ని రకాల దుస్సాహసాన్ని దిగినా కనీసం భారత ప్రభుత్వం, భారత ప్రజల యొక్క వెంట్రుక కూడా పీకలమనే విషయాన్ని భారత ప్రభుత్వం హెచ్చరికలతో పాకిస్తాన్ ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ రకమైనటువంటి యాక్షన్ కనుక దిగితే భారత ప్రభుత్వం కొట్టేటువంటి దెబ్బకి, భారతీయుల దెబ్బకి పాకిస్తాన్ అల్లాడిపోవడం ఖాయంగా కనబడుతోంది. పాకిస్తాన్ అల్లాడిపోవడమే కాదు, పాకిస్తాన్ చిన్నాభిన్నం కాబోతోంది, పాకిస్తాన్ ముక్కలు కాబోతోంది. సో ప్రెసెంట్ అటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. మన వైపు నుంచి కూడా అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే మనం కూడా 10 గంటలకి ఒక మీటింగ్ కాల్ ఫర్ చేసాం. ఆ తర్వాత మోదీ కూడా ఇటువంటి ఆ విషయాలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఆయన ఆ నిర్ణయాలను అనుగుణంగా ముందుకు వెళ్ళబోతున్నారు. సో ఒకసారి పాకిస్తాన్లో ఆ దృశ్యాలు మనం చూస్తే, పాకిస్తాన్ డ్రోన్ స్థావరాలపైన మనం దాడులు చేశాం. పాకిస్తాన్లో ప్రతి స్థావరాన్ని కూడా కుప్పకూల్చేశాం. పాకిస్తాన్లో అక్కడ ఎక్కడి నుంచి అయితే డ్రోన్లు ప్రయోగిస్తున్నారు దాన్ని కూడా నేలమట్టం చేశాం. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా పాకిస్తాన్ని చిన్న భిన్నం చేశామన్న ఎటువంటి అతిశయోక్తి లేదు. పాకిస్తాన్ని అల్లాడిపోతోంది, పాకిస్తాన్ అతలాకుతలమవుతోంది. సో ప్రెసెంట్ పాకిస్తాన్ని అన్ని విధాలుగా దెబ్బ కొట్టే విషయంలో పాకిస్తాన్ అనే పాతాలని తొక్కడంలో భారత ప్రభుత్వం అన్ని రకాల సంసిద్ధంగా ఉంది. మరొక గంటలోనే అటు ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ చేశారు ప్రధాని మోడీ. మరోవైపుగా బ్రీఫింగ్ కూడా చేసే అవకాశం ఉంది. భారత ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా కురేషి, వింగ్ కమాండర్ జ్యోతికా సింగ్ మరోసారి కూడా బ్రీఫ్ చేయబోతున్నారు. భారత్ పైన ఎక్కడెక్కడ పాకిస్తాన్ దాడి చేసింది, ఏ రకంగా దాడి చేసింది, ఏ రకంగా అన్ని రకాల అంశాలపైన భారత ప్రభుత్వం నుంచి సరైన సమాధానం అంటూ పాకిస్తాన్ రాబోతోంది. ఈరోజు ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ తర్వాత పాకిస్తాన్కి చుక్కలైక. ఎస్ కృష్ణమోహన్,
శ్రీనగర్ వైపుగా వచ్చినటువంటి 2 ఎయిర్ క్రాఫ్ట్లని భారత ప్రభుత్వం తిప్పికొట్టింది. ఇద్దరు ఎయిర్ పైలట్స్ కోసం అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో ఏ ఒక్క ప్రయత్నం కూడా అటువైపు నుంచి పాకిస్తాన్ నుంచి ఇక్కడ సక్సెస్ కాకపోవడంతో ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు. అణుబాంబుని ప్రయోగించడం కోసం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నామా లేదా అనే అంశం పైన ఈరోజు ఎమర్జెన్సీ మీటింగ్కి అక్కడ ప్రధాని షహబాజ్ షరీఫ్ కాల్ఫర్ చేసినట్టు తెలుస్తోంది. సో నిజంగానే కనుక న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగం జరిగితే భారత్ ఎలా తిప్పికొట్టబోతోంది? అంత ఈజీగా న్యూక్లియర్ వెపన్ ప్రయోగించడం అంటే అంత ఈజీగా ఉంటుందా? మనోజ్, వరుసగా 2-3 రోజుల నుంచి పాకిస్తాన్ కోల్పోలేని దెబ్బతిస్తోంది. ఈయన అంటే పూర్తిగా కూడా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన నేపథ్యంలో పూర్తిగా అసహనంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళంతా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎక్కడ ఎటువంటి ప్రయోగాలను కూడా భారత్ తిప్పికొడుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే నేషనల్ కమాండ్ అథారిటీ NCA మీటింగ్ కి కాల్ఫర్ చేశాడు అని అది సమాచారం. అది మీడియాలో, పాక్ మీడియాలో వస్తున్న సమాచారం. ఇది పక్కాగా కన్ఫర్మ్ చేశారా లేదా, అసలు పాక్ ప్రధాని బయటకు వచ్చి మీడియా అథారిటీ మీటింగ్ లో మార్చుకునేంత పొజిషన్ లో ఉన్నాడా, అది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే దాడి జరిగిన తర్వాత, మొన్న ఇంటి దగ్గర దాడి జరిగిన తర్వాత నుంచి ఇప్పుడు దాకా ప్రధాని ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. మొన్న ఒక 2 ఫోటోలు మాత్రం రిలీజ్ చేశారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలోనే వాళ్ళే చెప్తున్నారు. కొంత పాత ఎక్కువ జరిగిన మీటింగ్ సంబంధించిన. సో ఈ రోజు నిజంగానే ఆ మీటింగ్ జరిగితే, ఒకవేళ కాల్ఫర్ చేస్తే, ఆ మీటింగ్ కాల్ఫర్ చేస్తే ఏం జరగబోతుంది అనే దాని మీద పాకిస్తాన్ మీడియా పెద్ద చర్చకైతే తెరలేపింది. న్యూక్లియర్ వెపన్స్ మీద ఒక నిర్ణయానికి తీసుకునే భాగంగానే ఈ రోజు NCAని మీటింగ్ కి పిలిపించారు అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. నిజంగా అంత శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్ కి ఉన్నాయా అనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన పరిస్థితి. నిజంగానే పాకిస్తాన్ ఆ ప్రయోగం కానీ చేయగలిగితే అనే ఉన్న పరిస్థితుల్లో ఉందా? ఇప్పటికీ ప్రపంచ దేశాలు మొత్తం కూడా పాకిస్తాన్ ఏకాకి చేసిన నేపథ్యంలో అసలు అసలు న్యూక్లియర్ వెపన్ అంటే దాన్ని చూపెట్టి భారత్ ని భయపెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ వాహనం జరుగుతుంది అనేది మనకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో నిజంగా అంత ధైర్యం చేయగలిగే సత్తా పాకిస్తాన్ కి ఉంటే ఈ టయానికి చాలా మేజర్ ఇష్యూస్ జరిగి ఉండాలి. కానీ కేవలం ఆ న్యూక్లియర్ వెపన్స్ నా దగ్గర ఉన్నాయి అని చెప్పే ఒక ప్రయత్నంలోనే ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతుంది. దాన్ని బూచిగా చూపించి భారత్ ఆర్మీ ధైర్యాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగానే పాకిస్తాన్ మీడియా కూడా ఇక్కడ డ్రామాలు ఆడుతోంది. బేసిక్ గా నిజంగానే అంతా శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అని ఒక ఆలోచన చేసుకుంటే, నిజంగా పాకిస్తాన్ అది కానీ చేయగలిగితే రేపు ఉదయం పాకిస్తాన్ చిత్రపటంలో పాకిస్తాన్ లో ఒక్కడు కూడా మిగలదు. పూర్తి కూడా చిత్రపటంలో నుంచి కూడా అది క్లోజ్ అయిపోయే పరిస్థితికి ఉండబోతుంది. సో అటువంటి పరిస్థితి ఎదుర్కోగలదా పాకిస్తాన్? నిజంగానే అంత ధైర్యం చేసే శక్తి ఉందా లేదా చూడాలి. ఇప్పుడు మీటింగ్ కాల్ఫర్ చేశారంటారు. నిజంగానే కాల్ఫర్ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ లో ఏం డెసిషన్స్ తీసుకుంటున్నారు, బేసిక్ గా ఏం జరగబోతుంది అని ఒక చర్చ జరుగుతుంది. న్యూక్లియర్ వెపన్స్ దాకా వెళ్లే అంత ధైర్యం, అంత సాహసం పాకిస్తాన్ పూనుకోదు అనేది మనకున్న సమాచారం అయితే మనొచ్చు. రైట్. సో పాకిస్తాన్ ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేసింది. ఇటు భారత్ వైపు నుంచి కూడా ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు ఈరోజు. అటువైపు నుంచి న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించడం కోసం అక్కడి నేతలతో ఆయన మాట్లాడుతున్నట్టుగా, షహబాజ్ షరీఫ్ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటువైపు నుంచి ఏ రకంగా ఉండబోతోంది? ఇటువైపు నుంచి కూడా నిజంగానే న్యూక్లియర్ వెపన్స్ కనుక ప్రయోగించాల్సి వస్తే మన వైపు నుంచి దాన్ని ప్రతిదాడి చేసేటువంటి విధంగా కానివ్వండి, దాన్ని అడ్డుకునేడానికి కానివ్వండి, లేకుంటే ఆల్రెడీ సౌదీ అరేబియాకి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ వచ్చి అటు పాకిస్తాన్తో గతంలోనే మాట్లాడుకొచ్చాడు, అటు భారత్తో కూడా మాట్లాడుకొచ్చారు. డీఎస్కలేషన్ అంటే దీన్ని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం ఏదైనా జరుగుతుంది అనుకోవాలా దేశ విదేశాల్లో నుంచి? ఉంటుంది కదా. నిజంగానే అంటే మనం అత్యవసర సమావేశం ఏం కాదు. మనం ఏంటంటే వరుసగా నిన్న రాత్రి జరిగిన అటాక్స్, దానికి సంబంధించిన వ్యవహారం మీదనే మనం ఉదయాన్నే తలారుజామున 5 గంటలకే బ్రీఫ్ ఇవ్వాలని భారత ఆర్మీ అనుకుంది. ఈ లోపల 2 ఎయిర్ జెట్స్ ని కూల్చేయడం, తర్వాత ఆ పరిస్థితుల్లో దాన్ని పోస్ట్ పోన్ చేసి 10 గంటలకు పెట్టారు. ఇక్కడ 10 గంటలకి డెఫినెట్ గా బ్రీఫింగ్ అయితే జరుగుతుంది. దాని బ్రీఫింగ్ లో న్యూక్లియర్ సంబంధించిన అంశాలు వస్తాయా రాదా అని నేను చెప్పలేను. కానీ బట్ ఈ రోజు అంటే నిన్న జరిగిన దాడులు, పాకిస్తాన్ చేసిన అటవింపు చర్యలు, వీటన్నిటి మీద కూడా భారత ఆర్మీ అయితే ఒక డెసిషన్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం వివిధ దళాధిపతులు రాజ్నాథ్ సింగ్ కూడా భేటీ అవుతున్నారు, రక్షణ శాఖ మంత్రి భేటీ అవుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి
కొంత సీరియస్ గానే డిస్కషన్ కూడా రావచ్చు మేబీ. అంటే వాళ్ళు ఎన్సీఏ నడుపుతున్న ఇది మనం రెగ్యులర్ గా జరుగుతున్న మీటింగ్, ఇది అత్యవసర సమావేశం కాదు. కానీ ఈ మీటింగ్ లో టాపిక్ కూడా వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. డిస్కషన్ కూడా జరుగుతాయి కాబట్టి ఫర్దర్ గా భారత్ ఏం చేయాలో కూడా ఒక నిర్ణయానికి వచ్చేస్తుందిగా ఈ రోజు. వాళ్ళు కానీ ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ఫర్దర్ గా వాళ్ళు ఆలోచించుకునే లోపల, వాళ్ళు రెడీ అయ్యే లోపల మన వాళ్ళు ఏం చేయాలో చేసేస్తారు. దాన్ని చాలా క్లియర్ గా ఒక అంచనా అయితే భారత్ కి ఉంది. పూర్తిగా భారత్ సాధారణంగా యుద్ధంలో ఆల్మోస్ట్ అసలు విషయాన్ని పూర్తిగా కూడా రంగం ఉంటుంది, అన్ని వ్యవహారాలని జాగ్రత్తగా పరిశీలిస్తుంది. దీన్ని మనకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. దాని పరిస్థితిలోని క్లియర్ గా వ్యవహారాన్ని అంతా కూడా నడిపే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఈ వ్యవహారంలో ఖచ్చితంగా ఎక్కడ కూడా భారత్ వెనకడిగే ప్రసక్తే లేదు. ఇప్పుడు జరగబోయే మీటింగ్ లో కూడా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీని మీద డిఫెన్స్ లో సమస్య లేదు. అగ్రెసివ్ జరుగుతారు. ఒకవేళ ఎన్సీఏలో న్యూక్లియర్ అనే ఒక అతను కూడా వార్తాలను కూడా ఊహించకూడదు. అదే ఆ దశలో వాడు కానీ అంత తీసుకోవాలంటే తీసుకోబోయే ప్రయత్నం చేస్తామా, ఇంకా పాకిస్తాన్ రక్షించేది ఇంకా ఎవరు లేదు. సాధారణంగా ఇప్పటి వరకు కూడా మనం ఏంటంటే కంప్లీట్ గా ఓన్లీ కొన్ని టార్గెట్స్ చేస్తున్నాం, ఎక్కడ సివిలియన్స్ జోలికి పోవట్లేదు. మనకు ఒక ప్రకారం వాళ్ళ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాం, లేదు వాళ్ళు అనుకున్న మిలిటరీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ధ్వంసం చేస్తున్నాం, టార్గెట్ చేస్తూ వెళ్తున్నాం. నిజంగా కానీ ఇది కానీ ఎగ్జాక్ట్లీ అంటే నిన్నటి వరకు కూడా మనం చేసింది కేవలం డిఫెండ్ చేస్తాం. ఆ తర్వాత ఎక్కడెక్కడ నుంచి అయితే ఎగ్జాక్ట్ గా మనం చూసినా కూడా ఎక్కడైతే ఈ డ్రోన్లు స్టార్ట్ అవుతున్నాయో లాంచ్ ప్యాడ్లని మాత్రం ధ్వంసం చేసే ప్రయత్నం చేశాం. ఆ తర్వాత నుంచి కొంత నిన్న ఎయిర్ బేస్లను కూడా మనం కాల్చే ప్రయత్నం చేసాం, ఎయిర్ బేస్లను కూడా లేపేసాం. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా మనం సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టచ్ చేయలేదు. పాకిస్తాన్ ఎకనామికల్గా దెబ్బతీయలేదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి సివిలియన్స్ని టచ్ చేయలేదు. కానీ వాళ్ళు మాత్రం ఈ రకంగా చేస్తూనే ఉన్నారు. ఒకవేళ కనుక వాళ్ళ ఉద్దేశం చైనా వైపు నుంచి మాకు అన్ని రకాల సామాగ్రి అందుతోంది, టర్కీ నుంచి అందుతోంది, ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి వాళ్ళ ఎకనామిక్ సోర్సెస్ అనేటువంటి పోర్ట్స్ పైన, ఎయిర్పోర్ట్స్ పైన మనం కూడా దాడులకు తెరలేకపోవచ్చానంటారా? ఆ రకంగా మనం కూడా రిటలియేట్ అవ్వచ్చా? ఆ సిచ్యువేషన్ ఉందా? ఆ రకంగా మనం నిర్ణయం తీసుకోవచ్చా? డెఫినెట్ గా చాలా చాలా నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. కారణం ఏంటంటే కొంత మేజర్ ఇంపాక్ట్స్ జరగబోతున్నాయనేది చాలా క్లియర్ గా సమాచారం అయితే ఉంది. పాకిస్తాన్ వాళ్ళు మీటింగ్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటే అది సమాచారం డెఫినెట్ గా భారత్కి అందుతుంది. భారత్ నిర్ణయం 10 గంటల తర్వాత 10 గంటల లోపల జరగబోయే ఇప్పటికే దాని మీద కొంత చర్చ కూడా జరుగుతుంది అనేది డిఫెన్స్ లో కొంత సమాచారం అయితే వస్తుంది. కానీ ఇదే కానీ జరిగితే డెఫినెట్ గా భారత్ తీసుకునే నిర్ణయం చాలా తీవ్రస్థాయిలో ఇక తన మన అనే రక్తశక్తి కూడా చూడదు. ఇక వీళ్ళని ఉపేక్షించే ఉద్దేశం కూడా భారత్ కి ఆ నిర్ణయం కూడా ఉండదు అనేది చాలా క్లియర్ గా సమాచారం అయితే వస్తుంది. డెఫినెట్ గా ఈ వ్యవహారంలో ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఇప్పుడు మనం పాకిస్తాన్ మీడియా గోల్ ఏదైతే ఉందో న్యూక్లియర్ అది కానీ నిజంగానే ఎన్సీఏ మీటింగ్ లో కానీ ప్రస్తావనకు వస్తే మాత్రం భారత్ డెఫినెట్ గా ఉపేక్షించదు. భారత్ ఏం చేయాలనుకున్న ప్రయత్నం చాలా సీరియస్ గానే అత్యంత ముందుగానే పాకిస్తాన్ ఎదురుదాడికి సిద్ధమవుతుంది అనేది చాలా స్పష్టంగా మనకైతే తెలుస్తుంది. రైట్ కృష్ణమోహన్, మరోవైపుగా నీటి బాంబు కూడా పేల్చింది. ఇప్పటికే చినాబ్ నది పైనటువంటి ఒక 2 గేట్లను ఎత్తేసి నిన్న సుమారుగా అక్కడ ప్రజలకు చుక్కలు చూపించింది. ఈ రోజు కూడా మరొక 5 గేట్లను ఎత్తేసింది. అంటే వితౌట్ ప్రియార్ ఇన్ఫర్మేషన్ ఎత్తడంతో అక్కడ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటువంటి సినారియో కూడా కొనసాగుతుంది. నీటి బాంబులు పేలుస్తున్నాం, అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నాం, ఇన్ని జరుగుతున్నా పాకిస్తాన్ మళ్ళీ న్యూక్లియర్ బాంబు అంటోంది అని అంటే నిజంగానే ఒక రకంగా ఆశ్చర్యం వేస్తోంది. అసలు వాళ్ళ ధైర్యం ఏంటో తెగింపు అర్థం కాని పరిస్థితిలో ఉంది. సో ఇంకా ఇండియా వైపు నుంచి ఎటువంటి యాక్షన్స్ ఉండొచ్చు అంటే ఇప్పటికే డ్రోన్లు పేల్చేయడం చూస్తున్నాం, మిసైల్స్ని క్రాక్ చేయడం చూస్తున్నాం, రాజధాని ఢిల్లీ వైపుగా వచ్చిన మిసైల్ని క్రాక్ చేయడం చూస్తాం. అవన్నీ చూస్తుంటే పాకిస్తాన్ ఇక తగ్గేలా లేదు. పాకిస్తాన్ ఇంకా కూడా చైనా, టర్కీ, తర్వాత అజర్బైజాన్ లాంటి దేశాలతో మద్దతుగా ఆగిపోయే ప్రయత్నం చేసింది. మన వైపు నుంచి మనం సుమారుగా 32 ఎయిర్పోర్ట్లను కూడా మనం క్లోజ్ చేసుకున్నాం. ఎకనామికల్గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం భారత్ ఎటువంటి ప్రయత్నం చేయబోతోంది? ఎకనామికల్గా మనం చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంది. ఎందుకంటే సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకుని వాళ్ళు పేలుళ్లకు పాల్పడుతున్నారు, పేలుళ్లకు తెరలేపుతున్నారు, సివిల్ పర్సన్స్ పైన దాడులు చేస్తున్నారు. సో ఎకనామికల్గా హ్యూమన్ పరంగా కొంత లాస్ అయితే వస్తుంది ఇండియాకి. ఈరోజు మీటింగ్లో సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం కానివ్వండి, దాన్ని కొంత ఎదుర్కోవడం కోసం ఎటువంటి ప్లాన్ చేయవచ్చు? అంటే బేసిక్ గా ఇప్పుడు మీరు టర్కీ గురించి మాట్లాడారు.
టర్కీ గురించి మాట్లాడుతున్నారు. 2023లో టర్కీలో పెద్ద ఎత్తున భూకంపాలు వచ్చాయి. భారత్ వైమానిక దళాలు దాదాపుగా కొన్ని లక్షల సరఫరా చేసింది వాళ్ళకి, ఆహారం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఎందుకంటే పక్కన పొరుగు దేశం ఉంటుంది, దానికి ఒక పెద్ద విపత్తు వచ్చింది. ఆ విపత్తులో పక్కన మనం అది కాపాడుకోవాలి, వాళ్ళకి అన్నగా నిలబడాలి అనేది మన టైప్ ఆఫ్ యాటిట్యూడ్. ఆ రోజు కొన్ని నాకు తెలిసి ఒక 7-8 పెద్ద యుద్ధ విమానాలు నిండా సరుకుల్ని టర్కీకి పంపించి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు టర్కీ ఏం చేస్తుంది? టర్కీ డ్రోన్స్ అన్ని కూడా పాకిస్తాన్కి పంపించి పాకిస్తాన్ చేతిలో నుంచి పాకిస్తాన్ ద్వారా దాదాపుగా 400 డ్రోన్స్ పంపించి ఆ డ్రోన్స్ ని మన మీదకి ప్రయోగించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇక్కడ బేసిక్ గా కొన్ని దేశాలు వ్యవహరించే తీరు కొంత ఆందోళన కూడా తెప్పిస్తాయి. అయితే ఇప్పుడు భారత్ కి క్లారిటీ ఉంది, టర్కీ పాకిస్తాన్ కి ఏ విధంగా సహాయం చేసింది, డ్రోన్స్ పంపించి ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది అనే దాని మీద ఫుల్ ఆఫ్ ఎవిడెన్స్ భారత్ కలెక్ట్ చేస్తుంది. ఆ డెసిషన్ బట్టి రాబోయే రోజుల్లో బహుశా ఈ రోజు కూడా దాని మీద కొంచెం చర్చ జరిగే అవకాశం, హై లెవెల్ మీటింగ్ లో చర్చ జరుగుతున్నా. ఇంటర్నల్ గా కొంతమంది సమాచారం చెప్పలేము కానీ దీని మీద కూడా టర్కీ విషయం మీద కూడా భారత్ ఫోకస్ చేయబోతుంది. దానికి సంబంధించి ఇక దౌత్యపరమైన అంశాలు ఏమిటి, వాళ్ళకి మనతో ఉన్న ఆర్థిక లావాదేవీలు ఏంటి, వాణిజ్యపరమైన అంశాలు ఏమన్నా ఉన్నాయా, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలని క్లియర్ గా ఆ ప్రయత్నం కూడా భారత్ చేస్తుంది. అంటే ఒక దెబ్బకి 2 బిడ్డలు అన్నట్టుగా పాకిస్తాన్ తో పాటు పాకిస్తాన్ కి సహాయం చేస్తున్న దేశాల మీద కూడా దృష్టి పెడుతుంది, వాళ్ళ మీద కూడా దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొని వస్తుంది. భారత్ కూడా ఏం చేయగలదో తెలుసు, వాళ్ళకి తెలుసు. సో ఆ యాంగిల్లో కూడా చాలా క్లియర్ గా కొంత ఒత్తిడి టర్కీ మీద కూడా తెచ్చే ప్రయత్నం అయితే భారత్ చేయబోతుందని ఒక సమాచారం అయితే ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు ఈ రోజు భారత్ ఏ డెసిషన్ తీసుకుంటుంది, ఏం చేయబోతుంది, వాస్తవంగానే కొంత సివిలియన్స్ కొంత ప్రాణ నష్టం జరిగింది, చెత్తగాత్రులు అయ్యారు, కొంత కొన్ని గ్రామాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే ప్రయత్నం మనం కూడా ఎదుర్కొన్నాం. అయితే ఇక ఉపేక్షిస్తే ఇది మరీ టూ మచ్ అయిపోతుంది అనే ఒక నిర్ణయానికి ఈ రోజు ప్రభుత్వం రావచ్చు అనేది పకడ్బందీగా సమాచారం ఉంది. సో ఈ రోజు కొంత డెసిషన్ మాత్రం ఇక తనామన చూసే ప్రయత్నం చేయబోదు, ఇక విచ్చలవిడిగా దాడి చేయబోతుంది అనే ఒక సమాచారం అయితే కనబడుతుంది. ఈ దాడిలో ఇక పాకిస్తాన్ కోలుకుంటుందా లేదా అనే ఆ దిశగా కూడా ఎవరు ఆలోచించట్లా, ఇక ఆ దిశగా ఉండదు. ఈసారి ఈ రోజు లేదు రేపట్లో తీసుకుపోయే డెసిషన్ మాత్రం చాలా పెద్ద స్థాయిలోనే జరగబోతుంది అనే ఒక సమాచారం అయితే వస్తుంది. చూడాలి అది